హలో అండి, నేను మీ డాక్టర్ రఘువంశీ. సింప్లిఫై క్యాన్సర్కి స్వాగతం. యువర్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ క్యాన్సర్ డౌట్స్. ఈరోజు మీకు క్యాన్సర్ బాబాస్ గురించి చెప్తాను. ఏమండి ఆశ్చర్యపోయారా? ఇదేదో కొత్త టెర్మినాలజీలా ఉంది అండి. అది చూస్తున్నాం కదండి రోజు యూట్యూబ్లోని మీడియాలోని. ఏ రకమైన క్వాలిఫికేషన్ లేకుండా, ఏ రకమైన అండర్స్టాండింగ్ లేకుండా ప్రతి ఒక్కడు క్యాన్సర్ గురించి మాట్లాడి వాళ్ళకి అన్ని తెలుసు అని చెప్తుంటారు. వీళ్ళనే క్యాన్సర్ బాబాస్ అని అంటాం. అన్ఫార్చునేట్లీ చాలా మంది పేషెంట్స్, నాకు తెలిసిన వాళ్ళు, నా రిలేటివ్స్ కూడా ఆ వీడియోలు చూసి మోసపోయి చాలా ఆశతో వెళ్ళి నిరాశతో వెనక్కి వచ్చి డబ్బులు కూడా పోగొట్టుకుని వస్తున్నారు. సో ఒక రెస్పాన్సిబుల్ క్యాన్సర్ స్పెషలిస్ట్గా నాకు ఈ అవగాహన ఒకటి చేయాలనిపిస్తుంది జనాలకి. ఇలాంటి వాళ్ళని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, వీళ్ళ నుంచి ఎలా దూరంగా ఉండాలి అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి. ది స్టాండర్డ్ ఈక్వేషన్ వీళ్ళందరిలో ఎవరు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసి ఉంటుంది. విఆర్కే డైట్ అని ఒక ఆయన, డాక్టర్ బిశ్వరూప్ రాయ్ అని ఆయుర్వేదం, ఆయనేమో నార్త్ ఇండియాలో చేస్తూ ఉంటారు. పునర్జన్ ఆయుర్వేద, ఇలాగని బోల్డ్ రకాలు. వీళ్ళందరినీ నేను క్యాన్సర్ బాబాస్ అంటా. వీళ్ళందరూ ఒకళ్ళు అకౌంటెంట్, ఒకళ్ళు కెమికల్ ఇంజనీర్, వేరే రకాల ఫీల్డ్స్. ఎవరికి క్వాలిఫికేషన్స్ ఎంబీబీఎస్ కానీ మెడిసిన్ కానీ ఏమి చదివిన వాళ్ళు ఉండరండి. ముఖ్యంగా క్యాన్సర్ ఈజ్ అ సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్. అంటే ఏంటి? ఎంబీబీఎస్ చదవగానే క్యాన్సర్ డాక్టర్ అయిపోరు, ఎంఎస్ ఎండి చేయగానే క్యాన్సర్ డాక్టర్ అవ్వరు. ఎంసీహెచ్ ఆర్ డిఎం సూపర్ స్పెషాలిటీ టోటల్ 15 years అయిన తర్వాత యూ బికమ్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ క్యాన్సర్, టు అండర్స్టాండ్ క్యాన్సర్. దాని గురించి అర్థం చేసుకుని మాట్లాడడానికి ఒక పట్టు రావడానికి. వీళ్ళందరూ మరి ఏ బుక్స్ చదువుతారో, ఏం చదవకుండానో, ఏ ఊహతో మేము స్పెషలిస్టులు క్యాన్సర్ క్యూర్ చేస్తామంటారో వీళ్ళని మేము క్యాన్సర్ బాబాస్ అంటాం అన్నమాట. ముఖ్యంగా వీళ్ళలో స్పెషాలిటీ ఒకటి ఉంటుందండి. వాళ్ళకి ఒక పద్ధతి, క్వాలిఫికేషన్ ఎలాగా ఉండదు కదా. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా దేవుడి నుంచో, నేచర్ నుంచో, ఎక్కడి నుంచో వాళ్ళ బ్రెయిన్లో ఆ థాట్స్ వచ్చేస్తే వాళ్ళు వచ్చి పేషెంట్స్ని ట్రీట్ చేసేస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళు ఇచ్చే ప్రామిసులు అలాంటివి కావు. 100% క్యూర్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఒక స్పెషాలిటీ. అండ్ ఓన్లీ డయట్తో మొత్తం క్యూర్ అయిపోతుంది. మీకు ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఎలాంటివి తీసుకోక్కర్లేదు. అండ్ దాంతోపాటు క్యాన్సర్ గురించి రకరకాల ప్రచారం చేస్తారు. అదేంటి వైటమిన్ B17 డెఫిషియన్సీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, అలాంటి ఇంకా రకరకాలవి. వాళ్ళకి తెలిసిన అవగాహన, వాళ్ళు నేర్చుకున్నది అదేనేమో. విఆర్కే గారు అంటారు కదా, హాఫ్ నాలెడ్జ్, దానికి ఆయనే ఒక స్పెషల్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ చాలా స్టాండర్డ్ క్వాలిఫికేషన్స్. ఎవరైనా మీకు 100% క్యూర్ రేట్, నో సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ ఓన్లీ డయట్తో ట్రీట్ చేస్తాం, ఇంకేమీ అక్కర్లేదు అలాంటివి చెప్పారంటే వెంటనే ఆ వీడియో మూసేయండి. అది అవసరం లేదు. ఎందుకు అంటే మీకు నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాన్సర్ గురించి అవగాహన. అండ్ అలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా ఏవీ లేవు. ఒక ట్రీట్మెంట్తో, ఒక మెథడ్తో క్యాన్సర్ మొత్తాన్ని మాయం చేస్తాను అనే ఐడియాలో ఉన్నవాళ్ళు అన్ఫార్చునేట్లీ పేషెంట్స్ని ఆర్ అమాయక ప్రజాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు నిజం మాట్లాడుతుంది అయితే కాదు. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇంతమంది క్యాన్సర్ డాక్టర్స్ ఉండగా వీళ్ళు ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? అన్ఫార్చునేట్లీ ఇది ఆ జబ్బు యొక్క ప్రభావం వల్ల. క్యాన్సర్ అని వినగానే అందరికీ ఒక భయం, మనుషుల్ని ఇమోషనల్లీ డిస్టర్బ్ చేస్తుంది. దాన్నే వీళ్ళు వాడుకొని ఎమోషనల్లీ మ్యానిపులేట్ చేసి వాళ్ళు బిజినెస్ నడుపుకుంటూ ఉంటారు. క్యాన్సర్ అంటేనే ఒక భయం, దాని గురించి అవగాహన లేదు. ఎంతమంది డాక్టర్స్ ఎన్ని రకాలుగా ఏం చెప్పినా అది క్యాన్సర్ ఏంటి, ఎందుకు వచ్చింది అని క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అది అర్థం చేసుకుని అది యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో చాలామంది పేషెంట్స్ ఉండరు. ఇప్పుడు స్టేజ్ 1లో వచ్చారనుకోండి, డాక్టర్ ధైర్యంగా చెప్తారు, ఇదండి పరిస్థితి, దీనివల్ల వచ్చింది, ఇలా చేయొచ్చు, దీనివల్ల వెరీ గుడ్ క్యూర్ రేట్ ఛాన్సెస్ ఉంటాయి అని. అదే స్టేజ్ 4లో వచ్చారనుకోండి, ఎంత పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినా అవనండి, వాళ్ళు ఇలాగ డెఫినెట్గా క్యూర్ చేసేస్తాము అనే వాగ్దానాలు చెయ్యలేరు. ఎందుకంటే దట్ ఈస్ ది రిజల్ట్. కాకపోతే ఈ అవగాహన లేని వాళ్ళందరూ ఈ క్యాన్సర్ బాబాస్ అంటారు. స్టేజ్ 4 కానివ్వండి, ఏది కానివ్వండి, నా చిటికల్లో ఇలా నయం చేసేస్తాను, ఈ రకాల ట్రీట్మెంట్ ఇస్తాననే ప్రామిసులు చేస్తూ ఉంటారు. ఎందుకు అలా అవ్వదు అంటే, ఎవరికి అలా ట్రీట్మెంట్ అవ్వదా అంటే అలా ఏం లేదు. స్టేజ్ 4 క్యాన్సర్స్లో చాలా మందికి క్యూర్ రేట్స్ మేము చూసాం. కోలోనిక్ క్యాన్సర్లో ఉంటుంది, రెక్టల్ క్యాన్సర్స్లో ఉంటాయి, ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో చూస్తాము, థైరాయిడ్ క్యాన్సర్స్లో చూస్తాము. రకరకాల స్టేజ్ 4 క్యాన్సర్స్లో మేము కూడా క్యూర్స్ చూసాం. అలాగని 10లో 3, 4, 5 అలా అవుతూ ఉంటారు. దానిలో సబ్సెట్స్ అంటాం. క్యాన్సర్లో ఓ రకమైన క్యాన్సర్లో ఓ రకమైన సబ్సెట్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాని బేసిస్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాక తెలుస్తుంది. కాకపోతే క్యాన్సర్ అంతా ఒక సింగిల్ ఎంటిటీ. ఓ క్యాన్సర్ వచ్చిందంటే అది నయం చేసేస్తాం, ఒకే వైద్యం అని చెప్పి ఎవరైనా ఇలాంటి ప్రోపగాండా చేస్తున్నారంటే దాన్ని ఖచ్చితంగా నమ్మకూడదు. సో నేను క్లియర్గా చెప్పిన క్యాన్సర్ బాబా ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఇమోషనల్ మ్యానిపులేషన్. ఈ పేషెంట్స్ వన్స్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుని ఎదురు నయం అవ్వకపోవచ్చు, ఆర్ తెలియగానే డాక్టర్ చెప్పుండొచ్చు దీన్ని 100% క్యూర్ చేయలేమని. అలాంటి ఒక హోప్
వాళ్ళల్లో క్రియేట్ చేసి వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తారనమాట ఈ క్యాన్సర్ బాబాస్. వాళ్ళకి ఏ రకమైన క్వాలిఫికేషన్స్ ఉండవు, ఏ రకమైన ప్రూఫ్స్ కూడా ఉండవు. వాళ్ళు చేసిన వాటికి ఇంతమందిని చేసే వాళ్ళేమో 10 మంది ఎవరికో ట్రీట్మెంట్ చేసి ఉంటారు, మేము 1,00,000 మందికి చేసామని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా వాళ్ళు 1,00,000 మందికి చేసేస్తూ ఉంటే హాస్పిటల్స్ అన్ని ఖాళీగా ఉంటాయండి. ఏ క్యాన్సర్ హాస్పిటల్కి ఎవ్వరూ రారు. నిజంగా ఒక రకమైన ట్రీట్మెంట్తో పేషెంట్స్ అందరికీ నయం అయిపోతుంది అంటే అదొక వైల్డ్ ఫైర్, మంటలా ఇలా పాకేస్తుంది. అందరూ అక్కడికే వెళ్తారు. ఎందుకు? నేనే పంపిస్తాను, నేనే తీసుకెళ్ళి నా పేషెంట్స్ని, మా వాళ్ళని, మా ఇంట్లో వాళ్ళని కూడా అదే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాను. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఎలా మాట్లాడతారు అని. ఇప్పుడు విఆర్కే గారు తీసుకున్నారనుకోండి, ఆయన నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు ఇక్కడ ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు పిలిచారు, ఇది చేశారని చెప్తారు. నాకు ఒక మెయిల్ వచ్చిందండి, ఆస్ట్రేలియా నుంచి సైంటిస్ట్ చెప్పారు, వాళ్ళేమో పలానా కోకోనట్ ఆయిల్ ఇచ్చారు, దానివల్ల 90% కోలాన్ క్యాన్సర్ సెల్స్ అన్ని మాయమైపోయి. ఇప్పుడు మీరు అది వీడియో చూస్తారు, మీరు వెళ్ళి ఏమైనా రీసెర్చ్ చేస్తారా దాని మీద? ఏంటి ఆయన చెప్పింది నిజమేనా, అది కరెక్టా కాదా అని? అది చూసి నమ్మేసి ఓహో వెళ్ళి తీసుకుంటే అది మొత్తం నయం అయిపోతుంది. అసలు ఆ స్టడీలో కోకోనట్ ఆయిల్ అనేది వాడిందే లేదు, స్పెసిఫిక్గా కోకోనట్ ఆయిల్ వల్ల ఇలా అవుతుంది అనేది లేదు. ఈ స్టడీస్లో కూడా బోర్డు రకాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ అంటే ఇన్వైవో, ఇన్విట్రో స్టడీస్ అంటాం. ఇన్వైవో అంటే హ్యూమన్స్ ఆర్ బాడీలో చేసేది ఆర్ లైవ్ ఆర్గానిజమ్స్తో చేసేది. ఇన్విట్రో అంటే సెల్స్, కణాలులో ఇంజెక్షన్ ఇచ్చి వాటిలో టెస్ట్ చేస్తారు అది పనిచేస్తుందో లేదో. సో ఆయన చెప్పిన ఏకైక 90% కోలాన్ క్యాన్సర్ చనిపోయాయి అన్నది ఇన్విట్రో స్టడీ. అది హ్యూమన్స్లో ట్రై చేసింది కాదు. పోనీ అంటే ఎలకల్లోనూ గినీ పిగ్స్ అంటాం, వీటన్నిటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, వాటిల్లో కూడా చేసింది ఏమీ కాదు. అది ఇన్విట్రో అంటే ఒక డిష్లో సెల్స్లో ఇంజెక్షన్ చేసి చూస్తే అది కూడా ఒక స్పెసిఫిక్ యాసిడ్, వన్ ఆఫ్ ది యాసిడ్స్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ కోకోనట్ ఆయిల్, అది దీనిలో ట్రై చేశారు, అది ఎఫెక్టివ్గా ఉంటుంది అని కనిపెట్టారు. అర్థమవుతుందా? సో దాన్ని వీళ్ళు తిప్పి చుట్టి వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటుందో అది మాట్లాడుకుని జనాలను ఎలా అట్రాక్ట్ చేయాలో అది మాట్లాడతారు. అలాగే బిశ్వరూపరాయ్ అని ఒక ఆయన ఉన్నారు, నార్త్లో ఉంటారు. ఆయన అయితే 90% క్యాన్సర్లన్నీ స్పాంటేనియస్ క్యూర్ అట, అంటే వాటంతట అవే తగ్గిపోతాయట. ఇదేదో వైరల్ ఇన్ఫెక్షన్ లాగా. దాని గురించి మనం ఏం చెప్తాం? డాక్టర్స్కి సర్వే చేశారు, సర్వేలో 90% డాక్టర్స్ వాళ్ళ ఓన్ రిలేటివ్స్కి, వాళ్ళ మదర్ ఫాదర్కి ఆ ట్రీట్మెంట్స్ ఇవ్వరు అన్నారు. అలాంటి సర్వే ఎప్పుడు జరగలేదు. అలాగే ఏ డాక్టర్స్, ఏ క్యాన్సర్ డాక్టర్ ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి సర్వేస్ జరిగిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, దానిలో ఇలాంటివి ఇచ్చారు. బట్ క్యాన్సర్ రిలేటెడ్ అయితే అస్సలు కాదు. దాన్ని వాళ్ళు వాడుకుని ఇలాగా ఫేక్ గా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఆయన యాక్చువల్లీ బిశ్వరూపరాయ్ గారిది DIP డయట్ అని ఒకటి ఉందండి, చాలా మంచి డయట్, బాగుంది. దానిలో చూసాను ద వే హీ పుట్స్ ఇట్. కాకపోతే దాని కింద ఎవిడెన్స్లు రాసుకొస్తారు అనమాట. ఆయన ఏంటంటే క్యాన్సర్ బయాప్సీ వల్ల పెరిగిపోతుంది అని చెప్పి ప్రూఫ్ పెడతాడు. ఆ ప్రూఫ్ వెళ్ళి చూసామనుకోండి, ప్రూఫ్ ఫేకే, ఏమీ లేదు, అలాంటి ప్రూఫ్ ఉన్న స్టడీయే లేదు. ఊరికే రాసేస్తారు ప్రూఫ్ ఉంది అని. దేనికి ప్రూఫ్స్ ఉండవండి. అలాగే 10 మంది పేషెంట్స్ ట్రీట్ చేస్తారు, 1,00,000 మందిని చేసామంటారు. ఆ 10లో వీళ్ళ అదృష్టం మంది 1 or 2 ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని పట్టుకుని వాళ్ళేమో ప్రమోట్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా ఇంప్రూవ్మెంట్ కి ఏముందండి ప్రూఫ్? ఇప్పుడు విఆర్కే గారు అంటున్నారు, ఆయన ఎన్నేళ్లే చేస్తున్నారు. ఒక క్యాన్సర్ క్యూర్ అనడానికి మినిమం 5 years అవ్వాలండి. ఈ రోజు నేను ట్రీట్మెంట్ చేసి 3 నెలల తర్వాత క్యాన్సర్ క్యూర్ అయిపోయిందని అనడానికి వీల్లేదు. ఇప్పుడు సిద్ధు గారు చేసింది కూడా అదే, 40 days లో క్యూర్ అయిపోయింది అంటున్నారు. ఏముంది, ఇంకో ఏడాదికి అదే టెస్ట్ చేస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చేస్తే అప్పుడు ఆయన మైక్ వచ్చి చెప్తారా, నేను ఇలాగ తులసి ఇచ్చాను, నీమ్ ఇచ్చాను, అయినా క్యూర్ అవ్వలేదు, 1 year తర్వాత వెనక్కి వచ్చేసిందని? అలా ఎవరు చెప్పరు. మేము చేసిన స్టడీస్లో 10 years, 20 years, 25 years ఫాలో, మేమంటే నేను కాదు, మేము ఫాలో అయిన సిస్టంలో మేము ఒక్కొక్క డ్రగ్కి ఒక ప్రూఫ్, అంటే దాన్ని ఫస్ట్ phase 1, phase 2, phase 3 ట్రయల్స్ ఉంటారు. ఈ డ్రగ్ అసలు ఇవ్వచ్చా, పనికి వస్తుందా, దాని తర్వాత ఇస్తే ఏ డోస్లో ఇవ్వాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఎంత వస్తాయి, అండ్ దెన్ ఫైనల్లీ ఆల్రెడీ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏది ఇస్తున్నామో దాంతో పాటు టెస్ట్ చేసి అది బెటర్గా పనిచేస్తుందో లేదా, సర్వైవల్ అంటే ఈ డ్రగ్ ఇచ్చిన 10 ఏళ్లకి ఇంకా మనిషి బతుకున్నారా ఎలా ఉందని చూసేకే మార్కెట్లోకి డ్రగ్స్ వస్తాయండి. డ్రగ్స్ మాఫియా అనేది ఒక విషయం, నేను కాదనట్లేదు, అదొక వేరే ప్రాసెస్. కాకపోతే 80-90% ఆఫ్ ది డాక్టర్స్, క్యాన్సర్ డాక్టర్స్, వాళ్ళందరూ కష్టపడి 15 ఏళ్ళు చదివి ట్రీట్మెంట్ ఇచ్చేది పేషెంట్స్ నయం చేయడానికి, ఒక సైన్స్ని నమ్ముకుని దాన్ని తెలుసుకుని దాని ప్రకారం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి అందరికీ హెల్ప్ చేయడానికి. ఓన్లీ డ్రగ్స్ కోసం ఇదొక పెద్ద మాఫియా అని చెప్పి ఇవన్నీ వీళ్ళు డప్పు కొట్టి పేషెంట్ని ఇమోషనల్లీ మ్యానిపులేట్ చేయడానికి చెప్పే ఈ క్యాన్సర్ బాబాస్ చేసే ఒక మ్యానిపులేషన్ అన్నమాట. ఇప్పుడు పునర్జన ఆయుర్వేద ఉంది, వాళ్ళైతే ఏకంగా ఫేక్ టెస్టిమోనియల్స్ అంటారు. అంటే పేషెంట్ అయి ఉండొచ్చు, వాళ్ళకేమో ఆల్రెడీ కీమోథెరపీ, రేడియేషన్ అంతా అయిపోయి నయం అయిపోతారు. కాకపోతే వాళ్ళకు భయం ఉంటుంది క్యాన్సర్ మళ్ళీ వెనక్కి వస్తుందా అని. ఇలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళకేమో మా ట్రీట్మెంట్ ఇచ్చాం, మొత్తం నయం అయిపోయింది అని చెప్పుకుంటూ ఫేక్ వీడియోస్ తయారు చేస్తూ అలాగా మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో. అదన్నీ ఎవరండి వెళ్ళి చెక్ చేస్తారు? ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేస్తున్నాను కాబట్టి దాని గురించి అట్లీస్ట్ 4 టెస్ట్ చేసి చూశాను. మా డాక్టర్స్లో ఆల్ క్యాన్సర్ డాక్టర్స్, మెనీ ఆఫ్ us నో, వాళ్ళ దగ్గరికి ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు, రకరకాల పేషెంట్స్
ఆయుర్వేద, హోమియో, న్యాచురోపతి, ఇవన్నీ రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుని ఫెయిల్ అయ్యి మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూర్చొని మేము మీడియాలో పెట్టమండి. వాళ్ళు కాకపోతే ఇలాగ ట్రీట్మెంట్ అయినా వాళ్ళే నయం చేశారని అలాంటి ఫేక్ పబ్లిసిటీస్ ఇచ్చుకుంటూ, అండ్ యాక్టర్స్ని పెడతారు. డబ్బులు ఇచ్చి ఆ పేషెంట్ చుట్టూ మనుషులు ఉండరు, వీళ్ళే డబ్బులు ఇచ్చి యాక్టర్స్ని పెట్టి చేస్తారు. ఇలా మా ఫ్రెండ్స్ కూడా వీడియోస్ పెట్టి ముందుకు పెట్టారు. న్యాచురోపతి అని మొన్నే రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళ పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ అవుతుంది. కాకపోతే ఆ ట్రీట్మెంట్కి సంబంధం లేని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. న్యూరలాజికల్ టాక్సిసిటీ అంటే నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిన రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు డీప్గా అనలైజ్ చేసి చూస్తే ఏదో న్యాచురోపతి అని ట్రీట్మెంట్స్ ఏవో తీసుకుంటున్నారు. దానిలో చూస్తే హెవీ మెటల్ టాక్సిన్స్ ఇచ్చారనమాట, హెవీ డోస్లో క్యాన్సర్ క్యూర్ అయిపోవడానికి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అండ్ ఉన్న ట్రీట్మెంట్ కూడా డిలే అయిందే తప్ప ఏది నయం అవ్వలేదు. సో జనాలు గుడ్డిగా వీళ్ళని నమ్మేసి అనవసరంగా ఈ వీడియోస్ చూసి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిల్లో అందరూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము వచ్చి ఇవన్నీ క్లియర్గా చెప్పాల్సిన అవసరం పడుతుంది. లేకపోతే వీళ్ళకి నోటికి వచ్చినంత వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్, మీరు ఫస్ట్ ఒక మనిషి మాట్లాడుతున్నాడు ఓ టాపిక్ మీద అంటే వాళ్ళు నిజంగా క్వాలిఫైడా, ఓ క్యాన్సర్ స్పెషలిస్టా అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ మాటలు వినాలా లేదా అనేది ఆలోచించండి. ఇలాంటి మాటలు మాట్లాడి చాలామంది జనాల్ని వాళ్ళు మభ్యలో పెట్టేసి మోసం చేసి చివరికి పేషెంట్స్ ఇంకా ఏ దారి దిక్కు లేక మళ్ళీ వెనక్కి వచ్చి అలోపతి కానీ మామూలు డాక్టర్స్ దగ్గరకు వస్తారు. ఆ టైంలో మేము ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకో 2-3 మాటలు వీళ్ళు చాలా కామన్గా వాడతారు. ఒకటి రూట్ కాజ్ ట్రీట్మెంట్, ఏంటంటే క్యాన్సర్కు ఉన్న మెయిన్ రూట్ కాజ్ ఏంటి అని. వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఒకటే కాజ్, ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు వీఆర్కే గారిని అడిగితే అది డయట్, మెటబాలిజం. ఆయన ఏవో 4 మాటలు నేర్చుకున్నవే. అరే మెటబాలిజం ఒక్కటే కారణం అనుకోండి క్యాన్సర్కి. అప్పుడు చిన్నపిల్లలు ఇలా పుట్టి ఏడాది లోపల క్యాన్సర్లు అలా వస్తున్నాయి, 5 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్లు అలా వస్తున్నాయి, 3 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, 18 ఏళ్ళ లోపల ఏ రకమైన ఫాస్ట్ ఫుడ్స్ తినని వాళ్ళకి క్యాన్సర్లు అలా వస్తున్నాయి. ఎన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయో అసలు తెలుసా? ఉట్టి బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుంటే దానిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? ఏవి తెలియవండి. ఇవన్నీ పబ్లిసిటీ, సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కోసం వాళ్ళు మాట్లాడే మాటలు. 100% క్యూర్, పర్మనెంట్ క్యూర్, రూట్ కాజ్ ట్రీట్మెంట్, ఈ 3 మాట అంటూ ఉంటారు. ఇవి విని జనాలందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సరే ఇక్కడ ఏదో ఉండొచ్చు, ట్రై చేద్దాం. ట్రై చేసి వచ్చేసరికి వాళ్ళ స్టేజ్ దాటిపోతుంది. క్యూర్ రేట్ 70%, 80% ఛాన్స్ ఉన్న క్యూర్ రేట్స్ less than 10-15%కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏ డాక్టర్, మేము ఎంత స్పెషలిస్ట్ అవనండి, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తుంది. స్టేజ్ 4లోనే అన్ని చేసేస్తున్నాము అంటే చెయ్యండి. స్టేజ్ 4 పేషెంట్స్ ఎవరైతే డాక్టర్స్ చేయలేదో నిజంగా మీరు చేసి చూపించండి. ఒక లిస్ట్ ఆఫ్ పేషెంట్స్ తయారు చేయండి, వాళ్ళందరికీ ఏమి ఇచ్చారో చూపించండి, దానివల్ల ఎలా నయమైందో చూపించండి అండ్ పబ్లిష్ చేయండి. జనాలకి అదే చూపించండి, ఇది పలానా పేషెంట్, వాళ్ళ మెంబర్స్, వాళ్ళకి ఇలాగా ఈ ట్రీట్మెంట్ ఇచ్చాం నయమైంది. ఒక 10 మంది ఏంటి 1,00,000 మందికి ఉపయోగపడుతుంది. అలాంటివి ఏవి చేయరండి. వాళ్ళ బిజినెస్ నడుపుకోవడానికి మాత్రం పబ్లిసిటీ చేసి ఏదో ఒక పేషెంట్కి సగం రిపోర్ట్లు చూపించి ఇది నయం అయిపోయింది. పోనీ అది ఏడాదో, 2 ఏళ్ళో, 5 ఏళ్ళో కూడా కాదు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయిన 4 నెలల్లో. సో చిటికల్లో ఇలా ట్రీట్ చేసేస్తాం అంటుంటారు వీఆర్కే గారు. ఇంకా అలాంటి మూర్ఖులకి మనం ఏం చెప్తాం? సో అలాంటి ట్రాప్లో మాత్రం మీరు పడొద్దు. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నామని. అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదండి. ప్రతి వాళ్ళు ఇప్పుడు డయట్ అనే పేరు చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక 30,000, 50,000, ₹1,00,000 మందులు, ఏవో మందులు. నిజంగా డయట్తోనే తగ్గేది అనుకోండి, మళ్ళీ మందులు ఎందుకు ఇస్తున్నారండి? ఉట్టి డయట్తో నయం అయిపోతుంది, ఒక్క రోజులో మేము మందులన్నీ పారేయచ్చు అనే డైలాగులు వేస్తూ ఉంటారు. అన్నీ వేసిన తర్వాత ఇంకా మరి వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా మందులు ఎందుకు రాస్తున్నారు? ఇదంతా ఒక బిజినెస్, జస్ట్ టు అట్రాక్ట్ పూర్ అండ్ ఎమోషనల్లీ డిస్టర్బ్ పీపుల్. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అవగానే వాళ్ళకి డెఫినెట్లీ బ్రెయిన్ అంత స్టేబుల్ స్టేట్లో ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకుని ఏం చెయ్యాలి అని వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్కి వెళ్ళడానికి వీళ్ళు ఎవరో ఒకళ్ళు వీడియోలో చూపించి వరుసగా అలా వాయిస్తూ ఉంటారు. ఎందుకు? మొన్న పెట్టాను కదా వీడియో, దానిలో 25 ఏళ్ల కుర్రాడు జీవితం నాశనమై. ఇలాగా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు అన్నట్టు రకరకాల ఛానల్స్ ద్వారా. పేషెంట్స్ వచ్చారంటే ప్రతి ఒక్కరికి ఇన్ని రాయడం, అది నయం అవ్వలేదు అనుకోండి, అది పేషెంట్ తప్పు. చివరికి వాళ్ళ తప్పు ఏముండదు దానిలో, వాళ్ళు కరెక్ట్గా అడ్వైస్ చేశారు, కాకపోతే పేషెంట్ తప్పు వల్ల పేషెంట్ నయం అవ్వలేదు, ప్రాపర్గా డయట్ ఫాలో అవ్వలేదు, ప్రాపర్గా టాబ్లెట్స్ ఫాలో అవ్వలేదు అంటారు. ఏమైనా కాంప్లికేషన్ వస్తే వాళ్ళు చూసుకునేది ఏం లేదు, మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళిపోవడమే. ఇది కూడా ఒక స్పెషాలిటీ. ఫస్ట్ వాళ్ళు ఈ మీడియా పబ్లిసిటీ చేసేది వాళ్ళ బిజినెస్ కోసమే, వేరే ఏ మంచి ఉద్దేశంతో కాదు. వాళ్ళు ఏదో కనిపెట్టి పేషెంట్కి నయ్యం చేద్దామని కాదు. దాని తర్వాత ఇదంతా అయ్యాక ముఖ్యమైన స్పెషాలిటీ వీళ్ళకి ఏముంటుందంటే వాళ్ళలో ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం ఒకటి చేసామంటే పేషెంట్కి నిజం చెప్తున్నామా లేదా. 2 సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనం మాట్లాడే మాటల వల్ల 4 ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, దానివల్ల వాళ్ళందరికీ మనం నయ్యం చేయగలమా లేదా.
నిజంగా నీకు వచ్చు ఈ పలానా పేషెంట్ నేను నయం చేయగలను, మిగిలిన నలుగురికి ట్రీట్ చేయొద్దు. అబ్బే, వచ్చిన వాళ్ళందరికీ ఒకే ఒక మంత్రం లాగా అవే ట్రీట్మెంట్స్, అవే మందులు, 30,000 నుంచి ₹1,00,000, ఇన్ని నెలలు తీసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఈలోగా కాంప్లికేషన్స్ వస్తే పేషెంట్ పాడైపోతే ఏ రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు నేను ఒక పేషెంట్ ని టేకప్ చేసాను అనుకోండి, టిల్ ది పేషెంట్ ఇస్ దేర్ విత్ మీ అండ్ యాజ్ లాంగ్ ఎస్ హీస్ బిలీవింగ్ మీ, కంప్లీట్ ట్రీట్మెంట్ నేనే ఇస్తాను. రేపు నేను ఇచ్చిన ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, అది కూడా నేనే ట్రీట్ చేస్తాను. ఆ కేపబిలిటీ ఉన్నవాడే డాక్టర్ అండి. ఈ మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు కాంప్లికేషన్ రాగానే చేతులు ఎత్తేస్తారు. వాళ్ళని క్యాన్సర్ బాబాస్ అనాలి. ఎందుకు? అకౌంటెంట్లు, ఇంజనీర్లు, ఇంకా ఆయుర్వేదం వాళ్ళు కాంప్లికేటెడ్ అక్యూట్ కండిషన్ వచ్చిన పేషెంట్ కిడ్నీస్ పాడైపోయి ఏం చేయగలరండి? హాస్పిటల్స్కి పంపిస్తారు. మళ్ళీ అక్కడ డయాలసిస్ చేసుకోండి, అక్కడ ఐసీయూలో అడ్మిట్ అవ్వండి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి. అప్పటి వరకు వాళ్ళు ఎంతవరకు దండగలరో దండేసుకుంటారు. వాళ్ళ ఎజెండా అదండి. సో చివరికి నేను చెప్పొచ్చేది అంటే, ఒక్క వ్యక్తిని కాదు, నాకేమీ బీఆర్కే గారు కానీ పునర్జన ఎవరి మీద యాంటీ ఏమీ లేదు. వాళ్ళకి అగెయిన్స్ట్గా నేనేమీ వాళ్ళ గురించి నేను ఏమీ ఆలోచించాను. నా పని, నా పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నా బెస్ట్ ఎబిలిటీతో నేను ఎలా ట్రీట్ చేస్తాను దాని మీద నేను ఫోకస్ చేస్తాను. కాకపోతే నా దగ్గరికి అక్కడికి వెళ్ళి సఫర్ అయ్యి వస్తున్నారు అండ్ చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి నేను అవగాహన ఇస్తూ ఉంటాను. కాకపోతే రాని వాళ్ళకి, కొంతమంది డౌట్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక ఫైనల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తానండి. విఆర్కే గారు ఒక వీడియోలో కూడా కామెడీగా ఏం చెప్తారు తెలుసా? నా దగ్గర క్యాన్సర్ మాయం అయిపోతుంది, నేను ట్రీట్మెంట్ ఇస్తాను, నా డయట్తో మొత్తం నయం అయిపోతుంది. అది మెకానిజం ఏమిటో మీరు కనుక్కోండి, అది మీ డాక్టర్స్ పని. నా పని ఏంటంటే ట్రీట్మెంట్ ఆయన ఇచ్చేస్తారట, దానివల్ల క్యాన్సర్ నయం అయిపోతుంది. మెకానిజం మాత్రం ఆయనకు తెలియదు. రేపు నా దగ్గరకు వచ్చారనుకోండి, నేను మందు రాస్తాను, అది ఎలా పనిచేస్తుంది డాక్టర్ అంటే, అదేమీ నాకు తెలియదండి, అది వేసుకోండి, అది పనిచేస్తుంది, ఏమైనా ప్రాబ్లం వస్తే వేరే చోట వెళ్ళి చూపించుకోండి అన్నాను అనుకోండి, అది నిజమేనా? కరెక్టేనా ఆ వైద్యం? అండ్ క్వాలిఫికేషన్ లేకుండా అసలు నేను జబ్బులు నయం చేస్తాను, ట్రీట్ చేస్తాం అన్నదే ఒక నేరం. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే లీగల్ లయబిలిటీ లేదు. అదే కదా రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్స్, ఈవెన్ దో వీ ఆర్ ప్రొఫెషన్, అన్ఫార్చునేట్లీ వీ కమ్ అండర్ సర్వీస్ సెక్టర్ ఆల్సో. మాకేంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కి మా మీద కేసు వేయొచ్చు, లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అలాంటి నెగ్లిజెన్స్ వాళ్ళ మీద ఎవరి మీదైనా ఉందా? ఏ ఒక్క బాబా మీదైనా, విఆర్కే గారు కానివ్వండి, పునర్జన ఆయుర్వేద కానివ్వండి, ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వలేదు, మేము నయం అవ్వలేదు, ఈయన తప్పుడు మాటలు చెప్పి ఎవరైనా కేసు వేయగలరా? వేయలేరు. ఎందుకంటే అదొక నమ్మకం మీద ఆడుకుంటున్న గేమ్, అదొక మోసం. ఇలాంటి చేతబడులు చేస్తున్న విఆర్కే కానీ వేరే మోసాలు చేస్తున్న మిగతా వాళ్ళందరి నుంచి, ఈ మాఫియా నుంచి మీరు బయటపడండి. ఇలాంటి ప్రామిసులకు మాత్రం మీరు లొంగొద్దు. ఒక్కళ్ళ దగ్గరే ట్రీట్మెంట్ చేసుకోండి, ఒక క్యాన్సర్ డాక్టర్స్ దే పర్ఫెక్ట్ అని నేనేమన్ను. మాకు తెలిసిన నాలెడ్జ్లో ప్రాపర్ సైంటిఫిక్ బేసిస్ మీద డయాగ్నోస్ చేసి స్టేజ్ చెప్పి దానికి ఎంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయో మేము చెప్తాం. క్యాన్సర్ గురించి అవగాహన డెవలప్ చేసుకోండి. రకరకాల జబ్బులు, అసలు నిజం చెప్పాలంటే క్యాన్సర్ ఈజ్ మోర్ లైక్ అ సిమ్టమ్ దాని డిసీజ్. అంటే మన బాడీలో ఏదో సిస్టంలో ప్రాబ్లం ఉంది, కాకపోతే అది సింగిల్ పాయింటా, మల్టిపుల్ పాయింట్సా, అవన్నీ ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వన్స్ మేనిఫెస్ట్ అయిపోయిందంటే, ఆల్రెడీ మీకు పుండు వచ్చేసింది అన్న తర్వాత దాన్ని ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవాలి. ప్రాపర్గా సర్జరీ కానీ, రేడియేషన్, కీమో, దాని స్టేజ్ బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తుంటాను, స్టేజ్ 1లో దగ్గర 8 నుంచి 10 క్యాన్సర్లో ఇప్పుడు 98 to 100% క్యూర్ రేట్స్ కూడా చెప్తున్నాం. ఇది తెలియక క్యాన్సర్ అని ఒక సింగిల్ వర్డ్ వాడుకుని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని మీడియాలో చాలా మందిని మోసం చేస్తున్నారు. ఇలాంటి మాఫియా నుంచి మీరు ఎస్కేప్ అవ్వండి. మీ తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి ఈ విన్నపం పెట్టండి. నా వీడియో ప్లీజ్ షేర్ చేసి హెల్ప్ చేసుకోండి. మీకు డాక్టర్ నచ్చలేదు, ఖచ్చితంగా ఇంకో డాక్టర్ తీసుకోండి, 3 డాక్టర్స్ ఒపీనియన్స్ తీసుకోండి, ఆర్ 5 డాక్టర్స్ ఒపీనియన్స్ తీసుకోండి. అన్నీ అయ్యాక మీరు అర్థం చేసుకుని, మీరు ఒకవేళ చదువుకోగలిగితే ఆ క్యాన్సర్ గురించి మీరే నేర్చుకుని డెఫినెట్లీ ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి. బట్ ఇలాంటి మూఢనమ్మకాలు ఆర్ ఇలాంటి మూర్ఖుల చేతిలో మీరు దొరికిపోయి అనవసరంగా సిచ్యువేషన్ మీరు పాడు చేసుకోవద్దు. క్యాన్సర్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఛాన్స్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ టు క్యూర్ ఇట్. సో ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ గురించి డీటెయిల్గా ఐ విల్ మేక్ ఎ సిరీస్ ఆఫ్ వీడియోస్ అబౌట్ దాని యొక్క కాజ్ ఏంటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్, రిస్క్స్ ఎక్సెట్రా అన్ని డీటెయిల్గా ఓ సిరీస్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ స్పెషలిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, నాట్ అ లేమ్యాన్ అండ్ నాట్ అ బాబా ఆర్ అ మాఫియా. టేక్ కేర్.